ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భద్రత ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతో భద్రత తొలగించారని పేర్కొన్న విజయమ్మ వెంటనే భద్రత పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 2004 నుంచి ఉన్న భద్రతను గత నెల 22న ఉపసంహరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకున్న 2+2 భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర స్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భద్రత ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ఉపసంహరణకు ముందు నోటీస్ కూడా జారీ చేయలేదని తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు ఈ చర్య విరుద్ధమని, తనకు ప్రాణహాని ఉన్నా పరిగణలోకి తీసుకోకుండా భద్రతను ఉపసంహరించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా సామాన్యుల సమస్యల్ని తీర్చేందుకు ఇరు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుందని తెలిపారు. తనకున్న ప్రాణహానిని వివరిస్తూ గత నెల 31న ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీకి వినతి పత్రం సమర్పించి భద్రతను పునరుద్ధరించాలని కోరడం జరిగిందని న్యాయస్థానం దృష్టికి విజయమ్మ తీసుకొచ్చారు. 2004 నుంచి ఉన్న భద్రతను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో తొలగించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వెంటనే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. తమకున్న భద్రతను ఉపసంహరిస్తూ కడప జిల్లా ఎస్పీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమకున్న ప్రాణహానిని పట్టించుకోకుండా రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంటూ జిల్లా ఎస్పీ గత నెల 11న ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారిద్దరూ కోర్టును కోరారు. విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్లు వేరువేరుగా దాఖలు చేసిన ఈ 3 పిటిషన్లు ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.